హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో ప్రియా విక్కీ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. మీరు ఇంతకు ముందు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే, అంటే మీరు కొత్తగా ఈ వీడియోని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో చాలా ఈజీగా రీచ్ అవుతాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ కూడా చేసేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్తో అయితే మనల్ని ఎంతో బూస్టప్ చేసినట్లుగా అనిపిస్తుంది. అలాగే యూట్యూబ్ మన వీడియోనైతే ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తూ మన ఛానల్ గ్రోత్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రీసెంట్గా ఇక్కడ యూఏఈలో అయితే కరాటే కాంపిటీషన్స్ అయితే జరిగాయి. సో ఇక్కడ యూఏఈలో అంటే అన్ని 7 ఎమిరేట్స్ ఉంటాయన్నమాట. 7 ఎమిరేట్స్ వాళ్ళకు కూడా ఇక్కడ ఏంటంటే షార్జాలో సఫీర్ మాల్ అనే ప్లేస్లో అయితే కాంపిటీషన్స్ అయితే జరిగాయి. ఇక్కడికైతే దుబాయ్, షార్జా, అజ్మన్, ఉమల్ క్వైమ్, ఇంకా అబుదాబి, ఇలా అన్ని ఎమిరేట్స్ నుంచి అయితే కిడ్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. ఇవి వచ్చేసి కటా అండ్ కుబోడు అనమాట. నాకు కటా గురించి అయితే మా బాబుని జాయిన్ చేశాం కాబట్టి కొంచెం అది ఐడియా ఉంది, మిగతాదైతే నాకు అంతగా తెలీదు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అందరినీ కూడా మనం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట కాంపిటీషన్కి ముందుగా. అలా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకైతే టైం స్లాట్స్ అనేవి ఇచ్చారనమాట. మా బాబుదైతే గ్రూప్ B1 అనమాట. దానికి వచ్చేసి ఈవినింగ్ 4 o'clock ఇచ్చారు. ఈ కాంపిటీషన్స్ అయితే February 11th జరిగాయి. ఇక్కడ షార్జాలో ఉన్న సఫీర్ మాల్ అనే ప్లేస్లో అయితే ఇవి జరిగాయి. అన్ని ఎమిరేట్స్ వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎలా డివైడ్ చేశారంటే ఫస్ట్ వచ్చేసి వైట్ బెల్ట్, ఎల్లో బెల్ట్, గ్రీన్ బెల్ట్ ఉన్న కిడ్స్ని అయితే ఫస్ట్ రమ్మని చెప్పారు. అందులో కూడా గర్ల్స్ని సపరేట్ చేశారు, బాయ్స్ని సపరేట్ చేశారనమాట. ఫస్ట్ వచ్చేసి బాయ్స్ని పిలిచారు. బాయ్స్లో కూడా ఓన్లీ 4 మెంబర్స్ని అయితే వీళ్ళు ఫస్ట్ పిలుస్తున్నారనమాట. ఒక్కొక్కళ్ళని పిలిచి అక్కడ చేసి చూపించమని చెప్తున్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు చేసి చూపించిన తర్వాత అయితే అక్కడ 4 జడ్జెస్ కూర్చుని ఉన్నారు కదా, వాళ్ళైతే వాళ్ళ స్కోర్స్ని రివీల్ చేస్తున్నారు. అలా ఆ స్కోర్స్ని బేస్ చేసుకుని ఎవరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారా అని చెప్పేసి చూసి వాళ్ళని ఫస్ట్, నెక్స్ట్ అయితే సెకండ్, నెక్స్ట్ అయితే థర్డ్, ఇలాగా మొత్తం ప్రైజెస్ అన్నీ కూడా వీళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారనమాట. ఇలా స్కోర్ అనౌన్స్ చేసిన తర్వాత అయితే ఆ పక్కన కిడ్స్కి ఇంకొక మాస్టర్ అయితే ప్రైజెస్ అవంతా కూడా ఇస్తూ ఉన్నారు. ఇలా కాంపిటీషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇలా ఫస్ట్ వచ్చేసి వైట్ బెల్ట్, ఎల్లో బెల్ట్, గ్రీన్ బెల్ట్, ఇలా బాయ్స్ అందరూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ని పిలిచారనమాట. సేమ్ గర్ల్స్ కూడా ఇంతే అండి. 4 మెంబర్స్ని పిలిచేసి ఒక్కొక్కళ్ళని ఇండివిజువల్గా చేయమని చెప్తున్నారు. 4 మెంబర్స్లో ఎవరు బెస్ట్ చేశారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లాగా డివైడ్ చేస్తూ ఉన్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు స్కోర్స్ రివీల్ చేసిన దాన్ని బట్టి ఇక్కడైతే విన్నర్స్ని అనౌన్స్ చేస్తున్నారు. ఆ తర్వాత పక్కన ఇంకా ప్రైజెస్ అనేవి అనౌన్స్ అవుతూ ఉన్నాయన్నమాట. ఫోటో సెషన్ అంతా కూడా ఇలా చేసే వాళ్ళని, ఆ తర్వాత ప్రైజ్ అనౌన్స్ చేసేటప్పుడు ఫోటో సెషన్ కూడా రన్ అవుతూ ఉంది. ఇలా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏజ్ గ్రూప్ అండర్ 10 ఉన్న వాళ్ళనైతే గర్ల్స్, బాయ్స్ అందరూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే అబౌవ్ 10 ఉన్న వాళ్ళని పిలిచారనమాట. సేమ్ వాళ్ళని కూడా అలాగే బాయ్స్ సపరేట్గా, గర్ల్స్ సపరేట్గా డివైడ్ చేశారు. ఇలా డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ బాయ్స్ని అయితే 4 మెంబర్స్ని పిలిచారు. ఇలా బాయ్స్ అందరూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గర్ల్స్ని పిలిచారనమాట. వీళ్ళని కూడా అందరూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే హయ్యర్ బెల్ట్స్ ఉన్న వాళ్ళని పిలిచారనమాట. బ్లూ బెల్ట్, పర్పుల్ బెల్ట్ ఉన్న వాళ్ళని పిలిచారు. ఇలా బ్లూ బెల్ట్, పర్పుల్ బెల్ట్ ఉన్న వాళ్ళని పిలిచిన తర్వాత వీళ్ళని కూడా చాలా బాగా గ్రూప్స్గా డివైడ్ చేశారండి, గర్ల్స్ని, బాయ్స్ని. అందులో మళ్ళీ బాయ్స్ని సపరేట్గా ఇందాక సేమ్ చెప్పినట్లుగానే అనమాట. అలాగా డివైడ్ చేసేసి ఇక్కడైతే ప్రైజెస్ అనేవి జడ్జెస్ రివీల్ చేసిన స్కోర్స్ని బట్టి అనౌన్స్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడికైతే అసలు లాస్ట్ ఇయర్ జరిగిన దాని మీద చాలా ఎక్కువ మంది కిడ్సే ఈసారి పార్టిసిపేట్ చేశారు. లక్కీగా మాకైతే షార్జాలో ఉన్న ఈ సఫీర్ మాల్లో కాంపిటీషన్స్ జరగడం అయితే ప్లస్ అయింది. ఎందుకంటే ఇది మాకు చాలా దగ్గర అనమాట, బై వాక్ వెళ్ళిపోవచ్చు. ఇంకా అసలు ఆ రోజు అయితే చాలా వర్షం అనమాట. అసలు రోడ్లన్నీ వాటర్తో ఫిల్ అయ్యాయి. అసలు కాంపిటీషన్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలాసేపు అనుకున్నాం. ఇంకా
సార్కి మెసేజ్ పెట్టిన తర్వాత సార్ అయితే కాంపిటీషన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందని చెప్పారు. అదే కొంచెం దూరంలో ఉన్నట్లయితే ఇంత వర్షంలో దుబాయ్లో వెళ్ళడానికి మేమైతే చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ లక్కీగా మాకు దగ్గరలోనే ఉన్న మాల్లో ఈ కాంపిటీషన్స్ జరగడం వల్ల మేమైతే ఎర్లీగానే రీచ్ అయ్యాము. కానీ ఆన్ టైంకి ఇక్కడ కాంపిటీషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. కిడ్స్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అన్ని ఎమిరేట్స్ నుంచి కిడ్స్ అయితే ఇక్కడికి రావటం జరిగింది. చాలా ఇన్స్టిట్యూట్స్ నుంచి అయితే వచ్చారు. పేరెంట్స్ కూడా అందరూ వచ్చారనమాట. మొత్తం ఇంకా మాల్లో అయితే ఇక్కడ 3rd ఫ్లోర్లో జరిగాయన్నమాట. ఇంకా ఫ్లోర్ మొత్తం వచ్చేసి అసలు ఫుల్ క్రౌడ్ అనమాట. ఇక్కడ సఫీర్ మాల్లో ఏంటంటే ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీస్ ఉంటాయన్నమాట. మనకి కరాటే, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇలా చాలా అయితే కిడ్స్కి యాక్టివిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఈసారి అయితే ఇక్కడ లాస్ట్ టైం కూడా సఫీర్ మాల్లోనే జరిగాయి. ఈ ఇయర్ కూడా లక్కీగా ఇక్కడే జరిగాయి అన్నమాట. మేము వెళ్ళడానికైతే మాకు చాలా ఈజీగా అనిపించింది. చాలామంది అయితే ఆలోచిస్తూ ఉంటారు కదా, అసలు దుబాయ్లో కిడ్స్కి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయా, అసలు ఉంటే మనకి ఎలా తెలుస్తాయి, కిడ్స్ని ఎలా జాయిన్ చేయాలి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే దుబాయ్కి చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కదా. ఫస్ట్లో మేము కూడా అలాగే కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. కానీ మా బిల్డింగ్లో కొంతమంది పిల్లలు వెళ్తూ ఉంటారు కదా, డ్యాన్స్ కానీ, కరాటే అని, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఇలా చాలా యాక్టివిటీస్కి అయితే కిడ్స్ వెళ్తూ ఉంటే మేమైతే వాళ్ళ పేరెంట్స్ని కిడ్స్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ని అయితే కాంటాక్ట్ అయ్యాము. సో వాళ్ళ ద్వారా ఇలా అక్కడక్కడ స్పోర్ట్స్ అకాడమీస్ ఉంటాయి అని చెప్పేసి అయితే తెలిసింది. ఇంకా వీటికి ఫీ అవన్నీ కూడా మనం అక్కడ స్పోర్ట్స్ అకాడమీకి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే ఇన్ని క్లాసెస్కి ఇంత అమౌంట్ అని ఉంటుంది, 8 క్లాసెస్కి ఇంత అమౌంట్, 12 క్లాసెస్కి అయితే ఇంత అమౌంట్ అని ఉంటుంది, పర్ మంత్ ఇంత అమౌంట్ అని ఉంటుంది అనమాట. ఆ లోపు మనమైతే ఈ క్లాసెస్కి ఇంత మనీ పే చేస్తాం కదా, అన్ని క్లాసెస్ అయితే పర్ మంత్ మనం కంప్లీట్ చేసేయాలన్నమాట. రిమైనింగ్ క్లాసెస్ ఏమైనా ఉన్నా కూడా అవి నెక్స్ట్ మంత్కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వవు. ఇలా త్రూ అదర్ పేరెంట్స్ ద్వారా అయితే మనకి కిడ్స్కి సంబంధించిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా తెలుస్తాయన్నమాట. సో దాని గురించి అయితే అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా కిడ్స్కి ఇవే కాదండి, చాలా చోట్ల దుబాయ్, షార్జా ఇలా అన్ని ఎమిరేట్స్లో అయితే కిడ్స్కి సంబంధించిన స్పోర్ట్స్ అకాడమీస్ అయితే చాలా ఉంటాయి. మనకి కిడ్స్కి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో మనం హ్యాపీగా దాంట్లో జాయిన్ చేయొచ్చండి. మనకి యాక్చువల్గా ఇండియాలో ఉన్నట్లయితే మనం అప్పుడప్పుడు పిల్లల్ని మనకి అట్లా రిలేటివ్స్ ఇంటికి అలా తీసుకెళ్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి కొంచెం టైం పాస్ అయిపోతూ ఉంటుంది. టైం అనేది కొంచెం వాళ్ళకి హ్యాపీగా గడిచిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే కిడ్స్ ఆల్వేస్ మనతోనే స్పెండ్ చేయడము, మనం ఉండేదే దూరంగా ఉంటున్నాం కదా. సో మనం టైం స్పెండ్ చేయడం అంటే కొంతసేపు స్పెండ్ చేస్తాం, వాళ్ళు ఊరికే ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అవుతారు కదా. ఇలా మనం ఏదైనా యాక్టివిటీస్ జాయిన్ అయినప్పుడు వాళ్ళని జాయిన్ చేసినప్పుడు వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. వాళ్ళకు కూడా కొంచెం అలా బయటికి వెళ్ళి రిలాక్స్ అయినట్లు అనిపిస్తుంది. కొంచెం న్యూ ఎన్విరాన్మెంట్, వేరే పిల్లలతో కలుస్తారు, అలా కొంచెం వాళ్ళకైతే బెటర్గా అనిపిస్తుంది కదా. ఫస్ట్లో నాకైతే యాక్టివిటీస్ అంటే ఏముందిలే అనుకున్నాను. కానీ ఇలా చూసినప్పుడైతే ఎంతమంది కిడ్స్ వస్తారంటే యాక్టివిటీస్కి, అందరూ పేరెంట్స్ కూడా ఇదే చెప్తారు. ఇక్కడ మనమే ఉంటాం కాబట్టి వాళ్ళకి చాలా బోర్ ఫీల్ అవుతారు. ఇలా యాక్టివిటీస్కి పంపించినప్పుడైతే వాళ్ళకి చాలా బాగా టైం పాస్ అవుతుంది, న్యూ ఫ్రెండ్స్, అలా ఇంకా వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వకుండా కొంచెం వాళ్ళకి కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి అందరు పేరెంట్స్ అయితే ఇలా అనుకుంటూ ఉంటారనమాట. సో ఫైనల్గా అయితే ఇక్కడ సఫీర్ మాల్లో ఈ టోర్నమెంట్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. కిడ్స్ అందరూ అయితే ఒకళ్ళతో ఒకళ్ళు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి చేశారనమాట. ఇలా చూడండి, ఇక్కడ జడ్జెస్ ఇలా స్కోర్స్ చూపిస్తూ ఉంటారనమాట. ఆ స్కోర్స్ని బట్టి ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు అనేది అయితే రివీల్ అవుతుంది. ఇంకా దాన్ని బట్టి పక్కనైతే ప్రైజెస్ అనేవి అనౌన్స్ చేస్తారు. ఇదండి ఈ వీడియో కనుక మీకు మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మన వీడియోస్ అన్నీ కూడా ఈజీగా మీకు నోటిఫికేషన్స్గా రీచ్ అవుతాయి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసి ఇంత గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మేము దుబాయ్లో మంచి మంచి విజిటింగ్ ప్లేసెస్ వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి అండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేసేయండి. అలాగే ఇంకా మీకు ఏమేమి వీడియోలు కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆ ప్లేసెస్ మేము విజిట్ చేసినప్పుడు ఆ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.